శిల్పా రవిచంద్ర కిషోర్కి శిల్పా రవి రావచ్చు. మన అన్న శిల్పా రవిచంద్ర కిషోర్కి మన ఓటు. తెలుగుదేశానికి బాగా ఉంది. రవి గారికి వెళ్తే అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. నంద్యాల శిల్పా రవిచంద్ర అఖిల ప్రియాస అని మేము అనుకుంటున్నాము. రవి గారు తట్టుకునే శక్తి ఉందంటారా రవి గారి దగ్గర? ఏమో చెప్పడానికి లేదు. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడన్నా ఉంది? నంద్యాలనా? నంద్యాల ఆర్ఎస్ రోడ్. మరి ఎలా ఉంది సార్ నంద్యాలలో పరిస్థితి? ఎవరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు? మన అన్న శిల్పా రవిచంద్ర కిషోర్కి మన ఓటు. శిల్పా గారు మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళగా వేసేది ఫస్ట్ నుంచి ఈసారి మనం. అటు పక్కన చూసుకుంటే ఫారూక్ గారు కూడా మంచి రైజింగ్ అండి. మరి వచ్చే అవకాశాలు ఉన్నాయి? లేదు, ఫారూక్ వాళ్ళకి వచ్చే అవకాశాలు అయితే అంతగా లేవు, కానీ మన శిల్పా రవిచంద్ర అయితే రావచ్చని నా డౌట్. బాగా చేస్తున్నారు, అభివృద్ధి బాగుంది కాబట్టి వస్తే రావచ్చని నా డౌట్ 100%. వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తే మంచిది. వృద్ధులకు వాళ్ళకి ఎక్కడికి పోకుండా తెచ్చుకోకుండా ఇంటగాడికి వస్తుంది కాబట్టి మంచిది. ఇంకా టీడీపీకి చేస్తే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారని నా డౌటు. అంతవరకే. రవీణ అంటే మెజారిటీ అంతా నాకు అంతగా తెలీదు. వస్తే రావచ్చు, బాగా పక్కా రావచ్చు, అన్నానే రావచ్చు. ఎక్కడ మంది? ఇక్కడ నేను నంద్యాల. ఎలా ఉంది పరిస్థితి? మరి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరు గెలుస్తారు? జగనే గెలుస్తారు. జగనే. రవి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్యే గెలుస్తారు. ఎలా ఉంది మరి రవి గారి పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంది. మరి గతంలో మనకి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచింది కదా, ఎలా చేశారు వర్క్? ఆయన చేసినాడు, వర్క్ చేసినాడు, కానీ ఈయన కూడా చేసినాడు. మన జగన్ బాగా అందరికి ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, పర్వాలే. ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు రవి గారికి? బాగా చేస్తున్నాడు కాబట్టి. అది మరి రవి గారికి వెళ్తే అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. చెందుతాయి. మరి సీఎం జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ జగనే వస్తాడు. మళ్ళీ జగన్ వస్తాడు. జగనే వస్తాడు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. హాయ్ తమ్ముడు. హాయ్. నంద్యాల ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా? శిల్పా రవిచంద్ర కిషోర్. ఆయన గెలుస్తారా? ఎందుకు డెవలప్మెంట్ చేశాడు బాగా? చేశారు. నీకేం వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి? అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక. ఓకే. అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందా? అంటే స్టూడెంట్స్కి ఎలాంటి పరిపాలన చేస్తున్నారు? స్టూడెంట్స్కి మంచిగానే ఇస్తున్నాడు. ఇంకా విద్యాపరంగా బాగుంది. బాగుంది. మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? జగనే. జగనేనా? ఇక్కడ నంద్యాల అఖిల ప్రియాస అని మేము అనుకుంటున్నాము. నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తుంటారు? మేము ఆటో తోలుతుంటామని. ఎక్కడన్నా? నందమూరి నగర్. మరి ఎలా ఉంది సార్ ఏపీలో సీఎం ఎవరయ్యే అవకాశాలు? ఏపీలో సీఎం ఈసారి చంద్రబాబు నాయుడు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, కందిబ్యాళ్ళు, ఆయిల్ ఈ ప్రభుత్వం కంట్రోల్ పెట్టుకోలేదు. పెట్టుకొని ఉంటే ఈ ప్రభుత్వమే వచ్చిండేది. ఇవి కంట్రోల్ లేదు కాబట్టి కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు అదనంగా పెరిగిపోయినాయి. కాబట్టి ప్రజల్లో ఒక ఏ ప్రభుత్వం బాగా చేస్తుందనే అవకాశం మీద ఆలోచన చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పి మా అభిప్రాయం. మేము కూడా మద్దతు ఆయనకే తెలియజేస్తున్నాం. నంద్యాల వాతావరణం కూడా తెలుగుదేశానికి బాగా ఉంది. కాకపోతే భారీ మెజార్టీ రాదు. మరి గతంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ రూలింగ్ చూసాం. మరి ఏమన్నా అమలు ఏమన్నా సంక్షేమం జరిగింది? అప్పుడు బాగానే జరిగినాయి. తర్వాత ఒకసారి కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుందని అందరూ ఒకసారి అవకాశం ఇచ్చినాం. బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ కందిబ్యాళ్ళు, ఆయిల్, నూనె, పెట్రోల్, డీజిల్ ఇవి కంట్రోల్ లేవు. ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు ఇవి కంట్రోల్ చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఇరెక్ట్ వచ్చింది. నమస్తే అన్న. ఎక్కడన్నా మనం? నంద్యాలలో. ఓకే. ఎలా ఉంది మన నంద్యాలలో పరిస్థితి? ఎలా ఉంది? ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్యే క్యాండిడేట్? ఎమ్మెల్యే క్యాండిడేట్ శిల్పా రవి రావచ్చు. శిల్పా రవి గారు. ఎందుకన్నా శిల్పా రవి గారు రావచ్చు? అంటే అమ్మఒడి, రైతు భరోసా, చేయూత ఇవల్ల మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి ఆయనే గెలిపించుకునే అవకాశం గెలిచవచ్చు. ఓకే. పైన ఎవరు వచ్చే అవకాశాలు? పైన ఏమో జగనే వస్తాడు. జగన్ అనుకుంటున్నా. ఎన్ని సీట్లు మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? తక్కువ ఉందా రావచ్చు. అంతే అండి. మరి ఇక్కడ ఎంత మెజారిటీ వచ్చే అవకాశాలు? మెజారిటీ అంటే మనకు తెలియదు. తక్కువ మెజారిటీలో వస్తాడు. నమ్మకం ఉందా మరి గెలిస్తే మాకు అన్ని చేస్తారని చెప్పి? చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు.
ఓకే థ్యాంక్ యూ ఓకే ఇంకా ఇక్కడ పైన ఏం వస్తారో మాకు తెలియదు కదా అది, అందుకు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు మరి? జగన్ గారి పరిపాలన ఏముంది, నా చూస్తూనే ఉన్నావు కదా, ఇంకా అన్ని రేట్లు ఇచ్చేసినాడు, అన్ని చేసినాడు, అందుకు ఇంకా దానికి ఏం చెప్పడానికి ఏం లేదు, అన్ని మన మీదనే కదా నెట్టేది, అంతే. చంద్రబాబు వస్తే తగ్గుతాయి రేట్లు? చంద్రబాబు గారు వస్తే రేట్లు తగ్గకపోని అది ఏం చేయలేము కదా, ఆయన ఇష్టం, అది మనం ఏం చేయలేం కదా, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళు ఏదైనా చేస్తా వాళ్ళకి తెలియాలి కాబట్టి మనం చెప్పనీకి లేదు, ఎవరు పద్ధతి వాళ్ళకు ఉంటుంది కదా, అందుకు. సార్ నంద్యాల ఎవరు గెలుస్తారంటారు? శిల్పా రవిచంద్ర కిషోర్ గెలుస్తారు. ఎందుకు సార్ ఆయన బాగా చేశాడా? పథకాలు వచ్చినాయి కదా, జగన్ ద్వారా అన్ని పథకాలు అబ్బినాయి, ప్రతి ఒక్కరికి అబ్బినాయి, పేదలకు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి. మళ్ళీ అదొకటి ఇప్పుడు రోడ్లు అనేది ఒకటి వేస్తున్నారు. ఇప్పుడు ఒక గత 6 నెలల నుంచి బాగా సిమెంట్ రోడ్లు ఎక్కడన్నా బాగాలేని చోట చూసి సర్వే చేసి వేస్తున్నారు. ఇంకా ఏం కావాలి, ఇంకా ప్రతి ఒక్కటి ఇప్పుడు సచివాలయాలు చేశా, మళ్ళీ ఆ నుంచి వచ్చేసి ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు అభివృద్ధి అవుతుంది. ప్రతి ఒక్కటి గత సంవత్సరం నుంచి బాగానే బిల్డింగుల రూపంలో కానీ పేదలకు ఇల్లు ఇచ్చా, స్థలాలు ఇచ్చా, మళ్ళీ ఇంకా అన్నీ వస్తూనే ఉన్నారు కదా, కాబట్టి నంద్యాల వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు నంద్యాలలో ఇంతకుముందు ఎమ్మెల్యే బాగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే బాగా చేశారు. గత ఎమ్మెల్యే కూడా బాగానే చేసినాడు, కానీ ఇప్పుడు పథకాలు అనేవి నేరుగా ప్రజలకు చేరువలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరినంటే ఎవరిని భంగపోకుండా అర్హులైన వాళ్ళకే ఖచ్చితంగా వస్తున్నాయి. ఇప్పుడు అర్హులైన వాళ్ళకు ప్రతి ఒక్కరికి టీడీపీలే, వైఎస్ఆర్లే, బీజేపీలే, జనసేనలే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అది నువ్వు అర్హులైనావంటే ఖచ్చితంగా దానికి పాటించుతారు. ఎవరో ఒక మారుమూల ప్రాంతంలో ఎవరో ఊరు తెలంగాణలో ఇంకోటో ఒక్కటో ఇద్దరో కానీ ఇప్పుడు ఎందుకంటే వాలంటీర్స్ ద్వారా ప్రతి విషయం చేరవేస్తున్నారు. అమ్మా నువ్వు పలాంది పథకం ఉంది, పలాందానికి అప్లై చేసుకొని టైలర్స్ అయితేమి, ఒకవేళ ఇది 18 ఏళ్ళ నుంచి 45 నుంచి 60 ఏళ్ళ లోపల అయితేమి ప్రతి ఒక్కరికి అభ్యస్తున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా చేశారా సార్ ఇలాంటి? కొన్ని పథకాలు చేసినాడు, కానీ ఇంత స్పీడ్ మూవ్మెంట్ లేదు. ఇంకోటి దాంట్లో కొంచెం తేడా చూపిస్తున్నారు, ఏమని వైఎస్ఆర్ నువ్వు టీడీపీ అనేది అట్లా. అందరికీ అందుబాటులో ఉన్నాయి, ప్రతి ఒక్కరికి బాగుంది. శిల్పా రవిచంద్ర కిషోర్ వస్తాడు, డెవలప్మెంట్ కూడా చేసినారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్డు చూడు ఎంత బాగా చేసినాడు. ఇదే పద్మావతి నగర్ టు మున్సిపల్ ఆఫీసు బాగా చేసినాడు. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో ఎన్జిఓస్ కాలంలో 1 సైడ్ వేసినారు, మళ్ళీ ఇవతల సైడ్ ఇప్పుడు వేసి దాన్ని మళ్ళీ మధ్యన అది డివైడర్ వేసి లైటింగ్ వేసి అంత బాగానే చేసినాడు. ఇప్పుడు కలెక్టర్ అక్కడ అది నూనెపల్లె టు బొమ్మల చిత్రం కూడా రోడ్డు బాగా వెడల్పు వేసి రోడ్డు వేస్తున్నారు, డివైడరు అంతా చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ అయితే, మెడికల్ ఆఫీస్ అయితే ఇప్పుడు కొత్త కొత్త చెరువులు ఉన్నాయి. ఇంకా 5 ఏళ్ళు ఉంటే చేస్తాడు. ఇప్పుడు ఒకే 5 ఏళ్ళలో చేయాలంటే అన్నీ చేయలేడు, దాని కూడా కరోనా వచ్చా నెక్స్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఆయన ఒకవేళ కంపెనీలో కూడా ఈసారి కంపెనీలపై శ్రద్ధ పెడితే ఖచ్చితంగా 2, 3 కంపెనీలో చేయడానికి సరిపోతుంది. అది మాత్రం ఖచ్చితం కాదు. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అది మనకు తెలవన్నది, పింఛన్లు మంచిగా అందుతున్నాయి, మాకు అందుతున్నాయి చెప్తాను కదా. అందుతుంది. నంద్యాల ఎలా ఉంది బాబాయ్? అది నంద్యాలలో మనకి శిల్పా రవిరెడ్డి గెలుస్తాడా, ఫరూక్ బాయ్ గెలుస్తాడా? అంటే వాళ్ళకి చెప్తానా, ఎవరు దెంగులే, ఇప్పుడు ఎక్కడ చెప్పినా దెంగులే కదా. మనకేం లే, అప్పుడు ఎట్లా అట్లా దిగుతాం పోతాం. మామూలుగా ఎట్లుంది పరిస్థితి? ఎట్లా చేయలే చెప్తున్నా కదా నేను ముందనే. ఆయన చేసేది మాకు ఈయన ఎవరు చేసి మనకేం చేస్తుంది, అది మనుషుల అది. ముసలి ఎట్లుంది జగన్ పరిపాలన? బాగానే వస్తుంది, ఇంటికి తెచ్చిస్తున్నారా? చెప్తున్నాం కదా ఇస్తున్నాం అనిపించింది. పథకాలన్నీ బాగా అందుతున్నాయా? పథకాలు నాకు ఒక్కోనికి ఆ పథకమే, మిగతా పథకాలు మనకేం తెలుస్తాయి, ఎవరికి వచ్చేది ఏం కదా. పింఛన్ మాత్రం ఇస్తున్నారు. సార్ మరి నంద్యాల టఫ్ ఫైటా? నంద్యాలలో ఎవరికి గెలుస్తారు టఫ్ ఫైట్? నాకేం తెలియదు, నేను ఎక్కడ రాబా ఆ పొద్దు ఎక్కడ బుద్ధి వేయడం రావడం అంతే మా పని. అక్కడ వద్దే అది అది మరి ఎట్లా చెప్తాం?
నమస్తే బాబాయ్, నమస్తే, ఏం చేస్తుంటాను? నేను బేల్దార్ పని చేస్తా, ఎక్కడ మంది? రాయమాల్పూర్. మరి ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ నంద్యాలలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా? ఎవరు వచ్చేది అర్థం కావడంలే, ఇప్పుడు పరిస్థితి ఏం బాగలేవు, ఎక్కడ చెప్పేది అర్థం కావడంలే, మరి ఏం చెప్పాలో అర్థం కాదు. అసలు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు బయట? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నంద్యాల? జగన్ వచ్చే బాగుంది అనుకుంటున్నారు, జగన్ వచ్చే బాగుంది అనుకుంటున్నారు కొంతమంది. ఓకే, మరి పొత్తులతో వస్తున్నారు కదా, మరి పొత్తులతో వస్తుంది కదా పార్టీ, మరి రవి గారు తట్టుకునే శక్తి ఉందంటారా రవి గారి దగ్గర? ఏం చెప్పనీకి లేదు. ఓకే, మరి మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది ఎలక్షన్స్? మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది ఎలక్షన్స్ లో? నాకే అర్థం కాలే, నేనేం చెప్పాలా, ఎవరికి వచ్చేది అర్థం కావడంలే. మరి ఎవరు ఈసారి సీఎం క్యాండిడేట్ ఎవరైతారు అనుకుంటున్నారు? ఎవరు వస్తారో నాకే అర్థం కావడంలే, యాభైలో గాలి వచ్చేదో అర్థం కాలే, ఏం చెప్పాలా. ఓకే, థ్యాంక్ యూ.